బాప్తిసం అనేది తనంతట తానుగా గుర్తించి తనంతట తానుగా ముందుకు వచ్చేదే బాప్తిస్వం. వాక్యం వింటూ బాప్తిస్వానికి సిద్ధపడాలి, తనకు తాను సిద్ధపడాలి. ఇక్కడ మనకి నేను చెప్పిన పదానికి ఏ వాక్యం మనకి ఎంతగా దోహదపడుతుందో తెలుసా? అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో చదవద్దు. ఏమన్నాడండి ఆయన? ఐతిపీడు ఏమన్నాడు? ఇవిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకము, బాప్తిస్వం తీసుకోమని పిలుపు చెప్పాడా? చెప్పలా. తనకు తానే అడుగుతున్నాడు, నాకు బాప్తిసమి. ఇవాళ అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న కాడి నుంచి వీళ్ళు అట్టుండకూడదు, ఇట్టుండకూడదు, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి కొంతమంది తీసుకోరు. కొంతమంది ఏంటంటే తీసుకున్నోడు ఏమైనా బాగున్నాడా, వాడితో నీకెందుకు, వాడితో నీకెందుకు, ఆమెతో నీకెందుకు.